ఎథీరియం భవిష్యత్తు కోసం ఒక పెద్ద పోటీ జరుగుతోంది. మరి ఈ పోటీలో ముందున్నదెవరు? ఈరోజు మనం ఇథీరియం స్కేలింగ్ రంగంలో ఉన్న 3 అతిపెద్ద ప్లేయర్స్ అంటే ఆర్బిట్రమ్, ఆప్టిమిజం, ఇంకా పాలిగాన్, వీటి మధ్యున్న తేడాలేంటో వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. అసలు ఈ కొత్త టెక్నాలజీల అవసరం ఎందుకొచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఒక భయంకరమైన ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన హైవేని ముందు కదలాలంటే గంటల సమయం, దానికి తోడు టోల్ ఫీజులు ఆకాశంలో ఉంటాయి. ఒకప్పుడు ఎథీరియం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉండేది. దాని సక్సెస్ దానికే పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారంగా వచ్చాయి లేయర్ 2 నెట్వర్కులు. అంటే ఏంటంటే ఆ మెయిన్ హైవే పక్కన కట్టిన ఒక సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే లాంటివేనమాట. ఇవేం చేస్తాయంటే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మెయిన్ చైన్ నుంచి పక్కకు తీసుకెళ్లి, అంటే ఆఫ్ చైన్లో చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రాసెస్ చేస్తాయి. పని అయిపోయాక ఫైనల్ రిజల్ట్ని మాత్రం మళ్లీ ఇథీరియం మెయిన్ నెట్వర్క్కి సేఫ్గా పంపిస్తాయి. సరే, ఈ ఎక్స్ప్రెస్ లేన్ల అవసరం అంతలా ఎందుకొచ్చింది? అసలు ఇథీరియంకి వచ్చిన అసలు సమస్య ఏంటి? కొంచెం డీప్గా చూద్దాం. సమస్యలు రెండే, కాని చాలా పెద్దవి. మొదటిది గ్యాస్ ఫీజులు, అంటే ట్రాన్సాక్షన్ చేయడానికి కట్టే ఫీజు. ఇవి ఎంత దారుణంగా పెరిగిపోయాయంటే ఒక చిన్న ఎన్ఎఫ్టీ కొనాలంటే దాని అసలు ధర కన్నా ఈ ఫీజులే ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి. ఇక రెండోది స్పీడ్. నెట్వర్క్ మీద రద్దీ పెరిగిపోయి ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవడానికి నిమిషాలు, కొన్నిసార్లు గంటలు కూడా పట్టేది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చిన ఆ 3 ప్లేయర్స్ని, మన హీరోలని పరిచయం చేసుకుందాం. ఓకే, మన పోటీదారులు ఆర్బిట్రమ్, ఆప్టిమిజం, ఇంకా పాలిగాన్. ఇందులో ఆర్బిట్రమ్, ఆప్టిమిజం రెండూ ఆప్టిమిస్టిక్ రోలప్స్ అనే టెక్నాలజీని వాడతాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ట్రాన్సాక్షన్ కరెక్టే, ఎవరైనా తప్పు అని నిరూపించే వరకు అని నమ్ముతాయి. కానీ పాలిగాన్ దారి కొంచెం వేరు. ఇది సొంత ప్రూఫ్ ఆఫ్ స్టేక్ సెక్యూరిటీని వాడుతూనే జీకే రోలప్స్ అనే టెక్నాలజీతో ప్రతి లావాదేవీ కరెక్ట్ అని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తుంది. సరే, ఇక అసలు పోలిక మొదలు పెడదాం. ఈ మూడింటినీ పక్కపక్కన పెట్టి ఏది దేంట్లో బెస్ట్ అనేది చూసేద్దాం. రౌండ్ 1, స్పీడ్ అండ్ ఫీజులు. వేగం విషయంలో నిజం చెప్పాలంటే 3 ఫాస్టే, కాని అసలు తేడా ఫీజుల దగ్గర వస్తుంది. పాలిగాన్ ఫీజులు చాలా చాలా తక్కువ. ఇక ఫైనాలిటీ అని ఒకటుంది, అంటే ట్రాన్సాక్షన్ పర్మనెంట్గా కన్ఫర్మ్ అవ్వడం. ఆర్బిట్రమ్, ఆప్టిమిజంలో దీనికి కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కానీ పాలిగాన్లో జస్ట్ సెకండ్లలో అయిపోతుంది. అంటే పంపిన డబ్బు చేరిందా లేదా అని టెన్షన్ పడక్కర్లేదన్నమాట. ఇక రౌండ్ 2, ఇది చాలా ముఖ్యమైనది, సెక్యూరిటీ. ఇక్కడ ఆర్బిట్రమ్, ఆప్టిమిజం రెండూ తమ భద్రత కోసం 100% ఇథీరియం మీద ఆధారపడతాయి. ఇది గోల్డ్ స్టాండర్డ్ లాంటిది. అయితే పాలిగాన్ ఒక హైబ్రిడ్ మోడల్ వాడుతుంది. అంటే కొంత సెక్యూరిటీ ఇథీరియం ఉంచి తీసుకుంటుంది, మరికొంత దాని సొంత ప్రూఫ్ ఆఫ్ స్టేక్ వాలిడేటర్స్ మీద ఆధారపడుతోంది. దీనివల్ల దానికి కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కానీ భద్రత విషయంలో మాత్రం చిన్న చిన్న ప్రశ్నలు తలెత్తుతాయి. రౌండ్ 3, ఎకోసిస్టమ్. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కోదారి. ఆర్బిట్రమ్, జిఎంఎక్స్, యూనిస్వాప్ లాంటి పెద్ద ప్రాజెక్టులతో డీఫై రంగానికి కింగ్ లాంటిది. ఇక ఆప్టిమిజం, బేస్, జోరా లాంటి వేర్వేరు చైన్స్ని కలుపుతూ ఒక సూపర్ చైన్ అనే పెద్ద సామ్రాజ్యాన్ని కడుతోంది. మరి పాలిగాన్, ఇది డిజ్నీ, మెటా లాంటి ప్రపంచ దిగ్గజాలతో చేతులు కలుపుతూ ఎంటర్ప్రైజ్ ప్రపంచంలో దూసుకుపోతోంది. ఇక 4వ రౌండ్, టోకెన్ యూటిలిటీ. అంటే ఆ టోకెన్ని దేనికి వాడతారని. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్బిట్రమ్, ఆప్టిమిజం టోకెన్లు ఎక్కువగా గవర్నెన్స్ కోసం, అంటే నెట్వర్క్కి సంబంధించిన నిర్ణయాల్లో ఓటు వేయడానికి వాడతారు. కానీ పాలిగాన్ టోకెన్, అది నెట్వర్క్కి ప్రాణం లాంటిది. గ్యాస్ ఫీజులు కట్టాలన్నా, స్టాకింగ్ చెయ్యాలన్నా, గవర్నెన్స్లో పాల్గొనాలన్నా అన్నింటికీ అదే కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ సక్సెస్ అయితే టోకెన్ విలువ కూడా పెరుగుతుంది. సరే, ఇన్ని టెక్నికల్ విషయాలు మాట్లాడుకున్నాం కదా, అసలు పాయింట్ ఏంటంటే ఈ తేడాలన్నీ ఈ నెట్వర్క్లని వాడేవాళ్లకి లేదా వీటిమీద యాప్స్ తయారు చేసే డెవలపర్స్కి ఏం చెప్తున్నాయి? ఒక రకంగా ఇది ఒక గైడ్ లాంటిది. ఎవరికి ఏ నెట్వర్క్ సరిపోతుందో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే సీరియస్ డీఫై ట్రేడింగ్ చేస్తారో వాళ్లకు ఆర్బిట్రమ్ బెస్ట్ ఆప్షన్. లేదు, వేర్వేరు చైన్స్ని కలుపుతూ ఒక పెద్ద ఎకోసిస్టమ్ కట్టాలనుకునే వాళ్లకు ఆప్టిమిజం సరైనది. అదే కోట్లాది మంది యూజర్స్ని, పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేయాలనుకుంటే వాళ్లకు పాలిగాన్ సరైన వేదిక. ఇప్పుడిప్పుడే క్రిప్టో ప్రపంచంలోకి అడుగుపెట్టే వాళ్లకు పాలిగాన్ లేదా ఆప్టిమిజం చాలా బాగుంటాయి.
ఎందుకంటే ఫీజులు తక్కువ, వాడటం కూడా చాలా ఈజీ. కానీ ఆల్రెడీ అనుభవం ఉన్న ట్రేడర్స్కి కావలసిన హై లిక్విడిటీ, అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్ అవన్నీ ఆర్బిట్రంలోనే దొరుకుతాయి. సరే, ఇన్ని రౌండ్ల తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరు? కిరీటం ఎవరికి దక్కుతుంది? సమాధానం బహుశా మనమనుకుంటున్నట్లు ఉండకపోవచ్చు. నిజానికి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, వీటిలో ఏ ఒక్కటి బెస్ట్ అని చెప్పలేం. ఒకే ఒక్క విన్నర్ ఉంటాడు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. దానికి బదులుగా ఒక్కోటి ఒక్కో రంగంలో ఛాంపియన్గా నిలిచింది. ఆర్బిట్రం డీఫై ప్రపంచానికి ఒక పవర్ హౌస్, ఆప్టిమిజం ఎకోసిస్టమ్స్ నిర్మించడంలో ఒక విజనరీ, ఇక పాలిగాన్ మాస్ అడాప్షన్కి, అంటే సాధారణ ప్రజల్నూ పెద్ద కంపెనీలను క్రిప్టోలోకి తీసుకురావడానికి కట్టిన ఒక బ్రిడ్జ్ లాంటిది. అందుకే ఇది ఒకరు గెలిచి మరొకరు ఓడిపోయే పోటీ కానే కాదు, ఇదొక సహకార వ్యవస్థ. ఈ 3 నెట్వర్క్లు కలిసి ఇథీరియం ఎకోసిస్టమ్ని ఇంకా బలంగా తయారుచేస్తున్నాయి. సో ఇథీరియం భవిష్యత్తు అనేది ఒక్క విన్నర్తో కాదు, ఇలాంటి అనేక లేయర్ 2లు కలిసి పనిచేయడం వల్లే సాధ్యమవుతుంది. ఇది మనకు ఒక చివరి ప్రశ్నను మిగులుస్తుంది. ఈ 3 నెట్వర్కులు ఇథీరియం భవిష్యత్తుకు చాలా అవసరమని మనకు తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఇథీరియం రూపురేఖలను మార్చే ప్రధాన శక్తిగా వీటిలో ఏది ముందుంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.